ఓం శ్రీ గురుభ్యో నమః. మంత్ర సాధన ఛానల్కి స్వాగతం. మొదటిసారి చూస్తున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేటువంటిది జరుగుతుంది. నేను ఈ వీడియోలో మీకు చెప్పబోయేది శివరాత్రికి సంబంధించినటువంటి వీడియో అన్నమాట. ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు చూడండి. అప్పుడే మీకు శివరాత్రి వీడియో ఏ విధంగా పూజ అనేది చేసుకోవాలనేటువంటిది మీకు అర్థమవుతుందన్నమాట. నేను మీకు చెప్పబోయేది ఈ శివరాత్రి రోజు అద్భుతంగా చేసుకునేటువంటి ఒక నవగ్రహాలకు సంబంధించినటువంటి ఒక శివరాత్రి పూజ అన్నమాట. ఇది ఎక్కడ కూడా ఎటువంటి పుస్తకాల్లో లభ్యం కాదు. ఇది కేవలం గురు పరంపరలో గురువు ద్వారా శిష్యునికి లభ్యమయ్యేటువంటి ఒక పూజ మాత్రమే తప్ప మిగిలిన ఎక్కడ కూడా లభించదన్నమాట. అయితే మొదటగా ఈ శివలింగాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే నవధాన్యాలతో మనం తయారు చేసుకోవాలన్నమాట. ఈ నవధాన్యాలతో తయారు చేసుకుంటే శివలింగాలతో మనం నవగ్రహాల 9 శివలింగాలు తయారు చేసుకోవాలి. ఆ తర్వాత 9 శివలింగాలు మనం పూజించుకోవాలన్నమాట. ఈ 9 శివలింగాలు ఏ విధంగా అంటే నవధాన్యాలన్నీ కూడా తీసుకొని మెత్తగా దంచుకొని పొడి చేసుకోవచ్చు, లేదా గ్రైండర్లో మిక్సీ అయినా పట్టుకొని పిండిలాగా చేసుకోవచ్చు అన్నమాట. అందులో కాస్త పాలు అనేటువంటిది కలిపి 9 శివలింగాలు తయారు చేసుకోవాలి. ఆ 9 శివలింగాల సైజు కూడా 4 సెంటీమీటర్ల నుంచి 3 నుంచి 4 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది అన్నమాట. బుటన వేలంత సైజు అన్నమాట. 4 సెంటీమీటర్ల వరకు ఉండేలా చూసుకోవాలి. ఇలా 9 శివలింగాలు తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఒక ఎర్రని గుడ్డ ఉన్నటువంటి ఒక క్లాత్ని తీసుకోవాలన్నమాట. ఎర్రని క్లాత్, అలాగే ఎర్రని బట్టను తీసుకొని మనం పరిచి దాని మీద 5 గుప్పిళ్ళ మనము బియ్యాన్ని పోయాలన్నమాట. పోసి పల్చగా పరుచుకోవాలి. బియ్యాన్ని పరుచుకున్న తర్వాత దాని మీద 9 శివలింగాలను కూడా స్థాపించాలి. ఏ విధంగా అంటే ఒక్కొక్క శివలింగం ఒక లైన్లో మనం 9 శివలింగాలు అలా అమర్చుకోవాలన్నమాట. అమర్చుకున్న తర్వాత ఇవన్నిటి మీద కూడా కేవలం పసుపు కుంకుమ వీటితో మాత్రమే అలా కొంచెం అర్చన చేసినట్టుగా చేసుకోవాలన్నమాట. అష్టగంధం ఉంటే అష్టగంధంతో కూడా అర్చించుకోవచ్చు. అలాగే ఇలా అర్చించుకున్న తర్వాత పుష్పాలు ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్క శివలింగం దగ్గర పుష్పాలను కూడా పెట్టుకోవచ్చు. పసుపు, తెలుపు, ఎరుపు, అలాగే మీకు నీలి కలర్ పుష్పాలు దొరికిన వాటిని కూడా సమర్పించుకోవచ్చు అన్నమాట. పుష్పాలు ఇష్టమైనటువంటి పుష్పాలు, ఎన్ని రకాల పుష్పాలు ఉంటాయో అన్ని రకాల పుష్పాలను ఇక్కడ సమర్పించుకోవచ్చు అన్నమాట. అలాగే ప్రతి శివలింగం మీద కూడా తప్పనిసరిగా కాస్తంత పంచదార అనేటువంటిది వేసుకుంటూ రావాలన్నమాట. అలాగే ఇలా వేసుకుంటూ వచ్చిన తర్వాత ఇంకా పక్కన ఒక దీపపు కుండీలో ఒక దీపాన్ని వెలిగించాలన్నమాట. అలాగే మరొక సైడ్లో మరొక దీపాన్ని వెలిగించాలి. ఇక్కడ 5 వత్తులతో దీపాన్ని వెలిగించాలన్నమాట. 5 వత్తులతో ఉన్నటువంటి దీపాన్ని వెలిగించాలి. మరొక పక్కన కూడా 5 దీపాలతో ఉన్నటువంటి ఆ దీపాన్ని వెలిగించాలన్నమాట. కుండీలో నువ్వుల నూనె వాడుకోవచ్చు అన్నమాట. నెయ్యి అయినా వాడుకోవచ్చు. ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి అయినా వాడుకోవచ్చు. బర్రె నెయ్యి ఎటువంటి సమయాల్లో కూడా వాడరాదు, ఇంట్లో వాడుకోకూడదు అన్నమాట. అది యమగండానికి దారితీస్తుంది కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో వాడుకోకూడదు. ఈ విధంగా మనము దీపాన్ని వెలిగించుకున్న తర్వాత అర్చన మనం మొదలనే చేసుకున్నాం కనుక తర్వాత దీపాన్ని వెలిగించుకున్నాము. ఆ తర్వాత అగరబత్తి ఏదైతే ఉంటుందో అగరబత్తి ధూపాన్ని వెలిగించాలి. 9 శివలింగాలకు చూపించాలి. అలాగే కాస్త నైవేద్యము, ఈ 9 నైవేద్యం మాత్రం శివలింగాలకి ఏ విధంగా పెట్టాలంటే 9 రకాల నైవేద్యాలు పెట్టాలన్నమాట. మనం పరమాన్నం చేసుకున్నా సరే 9 ఒక చిన్న పేపర్స్లో అయినా సరే 9 భాగాలుగా నైవేద్యం పెట్టాలి. అలాగే మనం చేసుకునే పాలు అయినా సరే 9 మాత్రమే పెట్టాలి నైవేద్యము. అలాగే పెరుగు, పాలు మనం ఇంకా పెట్టుకోవాలని కూడా 3 రకాల నైవేద్యాలు పెట్టుకోవచ్చు అన్నమాట. అది పళ్ళు అయినా పలహారాలైనా సరే 9 మాత్రమే పెట్టుకోవాలి. ఒక 4 వేరే పెట్టుకొని 4 వేరేలాగా కూడా పెట్టుకోవచ్చు నైవేద్యము. ఎలా అయినా 3 రకాల నైవేద్యాలు పెట్టుకోవాలి. పాలు పెట్టుకోవచ్చు, పెరుగు పెట్టుకోవచ్చు. అలాగే మనం చూసుకున్నట్లయితే పరమాన్నం పెట్టుకోవచ్చు. పళ్ళు ఏమైనా ఉంటే పళ్ళు అయినా పెట్టుకోవచ్చు అన్నమాట. ఎటువంటి ఫ్రూట్స్ అయినా సరే పెట్టుకోవచ్చు. అలాగే ఇదంతా చేసుకున్న తర్వాత మనము గుగ్గిలము ఏదైతే మనకు పొగ ఉంటుంది కదా గుగ్గిలము, ఆ గుగ్గిలం ధూపాన్ని మాత్రం తప్పనిసరిగా ఈ రోజు కంపల్సరీ శివరాత్రి రోజు ఉదయాన 7 నుంచి 9 గంటల లోపల మధ్యలో మాత్రం తప్పకుండా ఈ పూజ అనేది చేయాలి. అప్పుడు ధూపాన్ని కూడా వేయాలి, పుష్పాలు సమర్పించాలి. ఆ తర్వాత మాత్రం ఈ 9 శివలింగాలకు చుట్టుగా మనము 9 ఆత్మ ప్రదక్షిణలు చేసుకోండి. నిలబడ్డ చోటే 9 సార్లు మనము అలా తిరగాలన్నమాట. ఆత్మ ప్రదక్షిణ చేసుకొని అలాగే ఇంకా మన కోరిక ఏదైతే ఉందో కోరికను మనం నివేదించుకోవాలి. ఈ పూజ చేయడం ద్వారా మనకు వచ్చేటువంటి లాభము, మనకు వచ్చేటువంటి ఫలితం ఏమంటే
నవగ్రహాలు శాంతిస్తాయి. అలాగే ఇంట్లో ఉన్నటువంటి చెడు ప్రభావం ఏదైతే ఉంటుందో ఆ చెడు ప్రభావం బయటికి వెళ్ళిపోతుంది. అలాగే మనం కోరుకున్నటువంటి కోరిక అనేటువంటిది నెరవేరుతుంది. మనకు ఆర్థిక సమస్యలు ఏమైనా ఉన్నా ఆర్థిక సమస్యలు తొలగడానికి అవకాశం ఉంటుంది. మనం చేసేటువంటి పనులలో అభివృద్ధి అనేటువంటిది కనబడడం అనేది జరుగుతుంది. భార్యాభర్తలకు మధ్యలో ఉన్నటువంటి ఏమైనా సఖ్యత లోపాలు కనుక ఉన్నట్లయితే ఈ పూజ అనేది చేసుకోవడం వల్ల తప్పనిసరిగా మంచి ఫలితాలు అనేటువంటివి పొందడానికి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా ఈ పూజ అనేటువంటిది మొదటి పూజ ఉదయము 6 గంటల నుంచి మొదలు పెడితే లేదా 5 గంటల నుంచి అయినా సరే 4:30 నుంచి అయినా సరే 9 గంటల లోపు మొదటి పూజ చేసుకోవాలి. అలాగే రెండవ పూజ 12 గంటల నుంచి 2 గంటల మధ్యలో మాత్రమే రెండవ పూజ చేసుకోవాలి. ఇంకా సాయంత్రం 5 గంటల వరకు మూడో పూజ చేసుకోవచ్చు. చేసుకోవాల్సిన వాళ్ళు రాత్రి కూడా పూజ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా పూజ అనేటువంటిది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మరలా శివరాత్రి ఉదయము ఈ శివలింగాలన్నిటికీ కూడా మళ్ళీ ఒకసారి దీపారాధన చేసుకున్న తర్వాత కేవలం దీపారాధన చేసుకొని ఆ 9 శివలింగాలు ఒక నీటిలో కలిపి ఒక చెంబు కానీ ఒక మట్టి పాత్రలో కానీ కలిపి ఏదైనా చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు దగ్గర బయట పోయాలన్నమాట. ఇంట్లో ఉన్నటువంటి చెట్లకు పోసుకోవచ్చు అన్నమాట. ఆ నీటిని అలా చెట్టుకు పోయాలి. పోసిన తర్వాత ఆ చెట్టుకు దండం పెట్టుకొని ఇంకా బయటికి రావాలి. ఈ పూజలు తప్పనిసరిగా 3 సార్లు 3 కొబ్బరికాయలు ఒక్కొక్క పూటకి ఒక్కొక్క కొబ్బరికాయ అనేటువంటిది కొట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ ఒక్కటి మిస్ అయ్యింది కాబట్టి ఇది కూడా చేసుకోండి. టెంకాయ కంపల్సరీ మీరు కొట్టుకోవడం అనేది జరగాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి. ఓం శ్రీ గురుభ్యో నమః. మంత్ర సాధన ఛానల్కి స్వాగతం.